చాలా మంది డబుల్ హ్యాండ్స్ నైటీ గురించి చెప్పమంటున్నారు. అసలు ఎలా ఉంటుందో చూపిద్దామండి. డబుల్ హ్యాండ్స్ నైటీ అంటే ఎలా ఉంటుంది, ఫుల్ ఫ్రీ సైజ్ వస్తుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ఎలాంటి వాళ్ళని వేసుకోవచ్చు. బాగా ఓవర్ సైజ్ ఉంటే తప్ప నార్మల్గా అందరికీ 99% సరిపోతుంది, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇందులో డబుల్ హ్యాండ్స్ అని పిలవడానికి కారణం ఏంటంటే రెగ్యులర్గా మనకు బాడీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఈ లైన్ నుంచి. దీనిపైన మీకు ఎక్స్ట్రా ఇది ఒకటి ఉంది కదా, ఇది హ్యాండ్ పైన కవర్ అవుతుంది, హ్యాండ్ పైన ఇంకొకటి వస్తుంది. ఇది ఈ మొక్క రావడం వల్ల దీన్ని డబుల్ హ్యాండ్స్ అంటారు. ప్రత్యేకంగా డబుల్ హ్యాండ్స్ అంటే హ్యాండ్ మీద హ్యాండ్ ఏమి ఉండదు, హ్యాండ్ పక్క నుంచి హ్యాండ్ పైన ఇంకొక లేయర్ వస్తుంది అన్నమాట. అలాగా ఇక చూసారు, లోపల హ్యాండ్ ఉంది, దాని పైన ఉంది. ఎలా వేయచ్చు, ఇంకొక టైప్లో ఎలా వేయచ్చు అంటే ఈ హ్యాండ్ ఉంది కదా, ఈ హ్యాండ్కే ఇప్పుడు ఇది షేప్ ఉంది కదా, ఈ షేప్ని ఇలా రౌండ్గా కూడా వేయచ్చు. అప్పుడు రెండు హ్యాండ్స్లా కనపడతాయి ఒకే హ్యాండ్కి. డబుల్ హ్యాండ్స్ అయితే ఇంతే, ఇంత నుంచి ఇంకేం ఉండదు. ఇదంతా కూడా మన సైడ్లో చెప్పాలంటే ఓన్లీ బిల్డప్ కోసం అంతే. ఏదో ఒకటి చేస్తేనే కదా నైటీలో ఏదో కొత్తగా చూపించినట్టు ఉంటుంది, కాబట్టి ఆ రకంగా చేసింది తప్ప ప్రత్యేకంగా ఏమి ఉండదు. మనం దీన్నే ఇంకొకలా చేయొచ్చు. డబుల్ హ్యాండ్స్ పెట్టాం కదా, ఇదే బాడీ మీద, ఇప్పుడు ఈ బాడీని చూసారా, ఇదే బాడీ మీద ఇంకొక లైన్ ఇట్లా వేసాం అనుకో, సేమ్ షేప్లో డబుల్ బాడీ అవుతుంది అంతే. ప్రత్యేకంగా ఏమి ఉండదు. మనం ఏది చేస్తే అది డిఫరెంట్గా అనిపించాలి కాబట్టి అలా డబుల్ హ్యాండ్స్ అని, డబుల్ బాడీ అని ఏదో పేర్లు పెట్టుకుని అలా మారుతూ ఉంటాం. ఇది బిజినెస్ పెంచుకోవడం కోసం వాడే ట్రిక్ అనమాట, అంతకుమించి ఇంకేం ఉండదు.